అందరి ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటున్నారా? దయచేసి ఆ విధంగా చేయండి. తప్పకుండా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యము చేస్తూ ఉంటాడు. ఆగిపోయిన కార్యాలన్నీ ప్రభు సఫలం చేసే దేవుడు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే ఇర్మియా 1వ అధ్యాయము 19వ వచనం. వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధాత్మ దేవుడు మంచి వాగ్దానంతో మనల్ని దర్శిస్తుంటున్నాడండి. ఏమంటున్నాడంటే, వారు నీతో యుద్ధం చేస్తారట కానీ, ఎందుకంటే ప్రభు నిన్ను విడిపించడానికి ఆయన తోడై ఉన్నాడు కాబట్టి నీపైన విజయం అనేది వారికి కలగదు. నువ్వే పోరాటాల గుండా వెళ్తున్నావో, ఏ శ్రమల గుండా వెళ్తున్నావో, ఎంతగా నువ్వు నీ జీవితంలో ఆరాటపడుతున్నావో, ఎంతమంది నిన్ను అనగద్రొక్కాలని, నీకు అపజయం రావాలని ఎంతమంది అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, ప్రభు అంటున్నాడు, నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు అంటున్నాడు. తప్పకుండా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఎంత మంచిగా ప్రభు నిన్ను విడిపిస్తూ నడిపిస్తున్నాడండి. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతున్నావంటే ప్రతి విషయంలో ప్రభు నిన్ను విడిపించడానికైనా సమర్థుడు. కాబట్టి నీ శత్రువులు నీ పైన ఎప్పటికీ విజయం అనేది కలగదు. తప్పకుండా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయని అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, బిడ్డలందరూ మీరు దీవించండి. ఎంతమంది వాగ్దానం విని రిసీవ్ చేసుకుంటున్నారో అటు బిడ్డలందరి పట్ల అనేకమైన ఆశీర్వాదాలు మీరు కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి శ్రమలో నుంచి మీరు విడిపించండి, శత్రువుల బాధల నుంచి విడిపించండి అయ్యా. విజయం అనేది బిడ్డలందరికీ మీరు దయచేయండి. వారి ముఖంలో సంతోషాన్ని మీరు చూసి మహిమ తెచ్చుకునే దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.